నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ ఆయన అనుచరుల అరాచకాలు, చీకటి భాగవతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గన్నవరం కేంద్రంగా వల్లభనేని వంశీ చేయని దందా లేదు. తనకు నచ్చలేదు అంటే వాళ్ళు గన్నవరంలో ఉండకూడదు అనేది వంశీ రూల్. వంశీ అనుచరులు సైతం ఆయన కనుసైగ మీద పనిచేసే వాళ్లే, ఎవరిపైకైనా దాడులకు వెళ్లేవాళ్లే. వంశీని విమర్శించే నేతల ఇళ్లు కూల్చి ప్రతీకారం తీర్చుకునే వాళ్లే. ఇప్పుడు పోలీసులు వంశీని అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. గన్నవరంలో వంశీ బాధితులు వందలాది మంది ఉన్నారు. దాదాపు 200 మందిపై వంశీ కక్షగట్టి కేసులు పెట్టించారు. వంశీ గ్యాంగ్ ఆగడాలతో ప్రజలు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉండేవారు. అధికారులు సైతం వంశీ మాటనే వేదంగా భావించేవారు. దీంతో వంశీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక వంశీ బాధితుల్లో వెదురుపావులూరుకు చెందిన బాదనబోయిన సుకన్య ఒకరు. 2021లో వంశీ అతని అనుచరులు కొండ ప్రాంతంలో పేదల ఇళ్లు తొలగించి అక్రమంగా మట్టి తవ్వి లారీల్లో తాళిస్తుంటే సుకన్య అడ్డగించారు. దీంతో సుకన్యను వంశీ అనుచరులు మేచినేని బాబు, కైలే శివకుమార్ తీవ్రంగా వేధించారు. తవ్వకాలకు అడ్డుపడిందనే కారణంతో తప్పుడు కేసులు బనాయించారు. ప్రభుత్వ అధికారులను దుర్భాషలాడిందని, లారీలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది అంటూ కేసులు పెట్టారు. తన 2 సెంట్ల ఇల్లు, ప్రహరీని ప్రొక్లయంతో కూల్చేశారు. కాసర్నేని రంగబాబు, ఈయన కూడా వంశీ బాధితుల్లో ఒకరు. గన్నవరానికి చెందిన రంగబాబు 2024లో యువగళం పాదయాత్రలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరతాము అంటే తన వంతు సహాయము చేశారు. అయితే దీన్ని సహించని వంశీ రంగబాబుపై కిరాయి గుండాలతో దాడి చేయించారు. ఓ పథకం ప్రకారం పొలం దగ్గరకు పిలిచి దాడి చేశారు. దొంతు చిన్న తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ నాయకుడు. ఈయన్ను కూడా వంశీ తీవ్రంగా వేధించారు. చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు రాజకీయంగా ఉండాలని వంశీకి సూచించారు. అయితే చిన్న సూచనను పట్టించుకునే వంశీ ఆయనపై కక్ష కట్టారు. సూచన చేసిన మరుసటి రోజే చిన్న ఇంటికి రౌడీలను పంపారు. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. చిన్న భార్యను బెదిరించారు. అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చి చిన్న కారుకు నిప్పంటించారు. తిరిగి పోలీసులను పంపి చిన్నాను అరెస్ట్ చేయించారు. 200 కిలోమీటర్ల పోలీసు వాహనంలో తిప్పి ఉంగుటూరు ఠాణాకు చేర్చారు. అక్రమ కేసులు పెట్టి దాదాపు 14 రోజులు రాజమండ్రి జైల్లో ఉంచారు. వంశీ బాధితుల్లో మరో ప్రముఖుడు జాస్తి వెంకటేశ్వరరావు. ఈయన గన్నవరం మండలం టీడీపీ అధ్యక్షుడు. టీడీపీ తరపున వంశీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో ఈయన విజయం కోసం వెంకటేశ్వరరావు కృషి చేశారు. అయితే వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక తన వెంట రావాలని వెంకటేశ్వరరావును కోరారు. అయితే అందుకు ఆయన నో చెప్పారు. గన్నవరంలో పార్టీ ఆఫీస్ ఏర్పాటు చేసి యాక్టివ్ గా ఉంటున్నాడు అనే కారణంతో వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు వంశీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో ఉంచాడని కారుకు నిప్పు పెట్టించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి, లోకేష్ యువగళం పాదయాత్ర వేళ జరిగిన అల్లర్ల కేసుల్లో ఇరికించారు. వెంకటేశ్వరరావు భూమిని లాక్కున్నారు.